సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ కోసం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఎవరిదైనా ధీరోదాత్తుల విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటాం? వారు స్ఫూర్తిదాయకంగా మనకు ఉండాలని, వారిని చూసినప్పుడల్లా మనం అంతా స్ఫూర్తి పొందాలని, తద్వారా వారి మార్గాల్లో మనం నడిచి విజయాలు సాధించాలని. మరి సర్వాయి పాపన్న గౌడ్ గారు ఎక్కడో వరంగల్ జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో తాటికొండలో 40 కిలోమీటర్ల దూరంలో పుట్టి ఒక సామాన్య కుటుంబంలో పెద్ద ఎత్తున ఈ సమాజాన్నే ప్రభావితం చేసి ఒక రాజుగా ఎదిగాడు అనంటే అది మామూలు విషయం కాదు. 1702లో ఆయన కోటలను కొల్లగొడుతూ 1709 కల్లా చివరికి హైదరాబాద్లో ఉన్న గోల్కొండను కూడా కొల్లగొట్టి రాజుగా నేను కూడా శాసించగలను, పాలించగలనని స్ఫూర్తినిచ్చినటువంటి గొప్పవాడు. సరే, అతని విజయం సాధించినటువంటి విజయాలు కొన్ని సంవత్సరాలు మరుగుడు పడిపోయినా ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మెట్కాఫ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఆయన చరిత్ర అంతా బయట తీసి ఆనాడు ఉన్నటువంటి ఒక యోధుడు తన యుద్ధం చేసి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కోటలను కొల్లగొట్టి ఒక ధైర్యంతో సాహస కృత్యాలు చేయటమే కాదు, అతను ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచాడని చరిత్రలో రాశారు. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఆ విగ్రహం త్వరితగతిన పూర్తి కావాలి. ఆయన జీవితం, ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. అలా నిలబడటం కోసం మనందరం కృషి చేద్దామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం. ఇది ప్రజల అవసరాలే అజెండాగా మార్చి ఆ అజెండానే చట్టాలుగా మార్చి పాలన చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉంది.